ఈరోజు వచ్చారా? ఎక్కడ ఉన్నారు ఈ నా వారం రోజుల నుంచి? గట్టు మీద ఉన్నారా? అది గవర్నమెంట్ అక్కడ ఉంచిందా అంటే మీ బంధువులు మీకున్నారా? అయ్యో, వడ్లేసారా? వడ్లు వేయించుకున్నారా? సంవత్సరానికి ఒకసారి కొనుక్కుంటారా? భోజనం అవన్నీ అట్లా 5 రోజుల నుంచి పర్వాలేదా? అన్ని సప్లై బాగానే. వాటర్ అంటే అప్పుడు భోజనాలు అవన్నీ ఇచ్చారమ్మా మీరు వరదల్లో ఉన్నప్పుడు? మేడం గారు కూడా అధికార ప్రతినిధి ఇబ్బంది లేకుండా జరిగింది. అన్ని ఇచ్చారా? ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారా? ఎలా అనిపించింది ఈ టైంలో ప్రభుత్వం ఏదన్నా హెల్ప్ చేసిందా? కాస్త అంటే ఇవన్నీ తీర్చేవని కాదు కానీ ఆ టైంలో ముందు మెయిన్ ఏంటంటే మాకు వాటర్ భోజనం ఉంది, అవి పర్ఫెక్ట్గా ఇచ్చారు. అంత వాటర్లో కూడా బాగా చేశారు. సరే, ఇక ఈ జరిగే నష్టం అంతా కూడా ఇంకా ప్రభుత్వం తర్వాత చిన్నగా అంచనా వేసి కుటుంబాలను ఏదో విధంగా ఆదుకునే విధంగా ముందుకైతే వెళ్తుంది. మేము ఇప్పుడు జనసేన తరపు నుంచి ఇప్పుడు సార్ వాళ్ళు కానివ్వండి, మేము కానివ్వండి, ఛానల్స్ వాళ్ళ నుంచి కానీ మేమంతా జనసేన సపోర్ట్. నేను ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు, నేను జనసేన అధికార ప్రతినిధిని, టీవీలో కనిపిస్తుంటాను. పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వీలున్నంత వరకు దాత సహకరించండి, ప్రభుత్వం క్రైసిస్ లో ఫైనాన్షియల్ గా మాకు అందరికి పిలుపునిచ్చింది కాబట్టి మేము చేయగలిగినంత వరకు మీకు ఎంతో కొంత ఆదుకుంటాం. ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా ఆదుకునేంత వరకు మాలాంటి వాళ్ళు ఎంతో మంది వస్తుంటారు, ముందు ముందు మీకు ఖచ్చితంగా అండగా ఉంటారు. అప్పటి వరకు మీ ఫ్యామిలీ ఒక వారం రోజులు ఇబ్బంది పడుతుండేలాగా మాలాంటి వాళ్ళందరూ సలహా చేసి మీకోసం బట్టలు కూడా అన్ని తెలిసిపోయి ఉంటాయి. మీ అమ్మాయి అనుకోండి మీకోసం చేయరా, కూరగాయలు ఒక వారం సరిపోతాయి నాకు తెలిసి, బియ్యము. మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్? నలుగురు. ఎలక్ట్రానిక్ వాటికి కూడా రిపేర్ కి వాటికి ఏదన్నా కొంత చేసేవాళ్ళు ఏదైనా సహకరిస్తారని చూద్దామండి. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కదా అంతా, మానవత్వంతో కొంతమంది ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. మేము కూడా రిపేర్ చేసే సెక్షన్ వాళ్ళు కూడా చాలా మంది అంటే కొంతమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారులేండి. గ్యాస్ స్టవ్ బాగు చేస్తామని అంటే ఇది అసలు ఊహించినవి ప్రభుత్వానికి కూడా అంచనాకు అందకుండా జరిగింది. 5:30కి మెట్లు కడుగున్నాయి, అందరూ ఆగిపోతాం అనుకున్నా, చూసి 10 నిమిషాల్లో వచ్చేసేస్తాం. అంత మంచి జరగాలని కోరుకున్నాను.